ప్రియమైన దేవుని సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి, బైబిల్లో నుంచి 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. చూడుము సహోదరి సహోదరుడా, ఇక్కడ మనతో మాట్లాడుచున్నాడు. మిమ్మును ఏర్పరచుకొనెను యెహోవా కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. చూడండి, లోకంలో ఎన్నో పనులు విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉంటాం. చూడండి, ఇక్కడ ఒక దైవికమైన విషయాల మీద మనం అశ్రద్ధగా ఉండకూడదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఏంటయ్యా అంటే, మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకంలో అన్ని జనులుగా మనం ఉన్నప్పుడు బలహీనులుగా, లోకములో తృణీకరింపబడిన వారముగా, ఎన్నిక లేని వారముగా, మరి జ్ఞానము లేని వారముగా మనం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనల్ని ప్రేమతోనూ ఆయన యొక్క దయతో, వాత్సల్యతో, కనికరం చొప్పున ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. మనల్ని పేరు పెట్టి పిలిచాడు. తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు సంతతిలో మనల్ని చేర్చాడు. అయితే నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరు నాకు పరిచారకులై ఉండి మీరు నా విషయంలో 3 పనులు చేయాలంటున్నాడు. 1, ధూపం వేయుట. చూడండి, ధూపం వేయుట అంటే మానక ప్రార్థన చేయుట. చూడండి, బలిపీఠం ఎదుట మనం నిలిచి ఉండి మానక ప్రార్థన చేసేవారము ఉండాలట. రెండవది ఆయన సన్నిధిలో నిలుచుట. దేవుని ఆవరణముల్లో మరి దేవుణ్ణి కొనియాడుతూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని సన్నిధిలో అనగా ఆ రమ్యమైనటువంటి ఆవరణముల్లో మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ నివసించే వారము ఉండాలట. 3వది తనకు పరిచర్య చేయుట. అనగా మరి ఆ పరిచర్య ఏ విధమైనదైనా కావచ్చు. దేవుని ఆవరణములో వంట పరిచర్య కావచ్చు, మరి లేదు సువార్త పరిచర్య కావచ్చు, ఆరాధించే పరిచర్య, మరి ఇంకా ఏ విధమైన పరిచర్య అంటే దేవుని సేవ జరిగించే వారముగా ఉండుట కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకని మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది ధూపం వేయాలి, 2వది సన్నిధిలో నిలవాలి, 3వది ఆయనకు పరిచారకులముగా మనం ఉండాలి. మనమైతే లోకంలో అనేక పనులు పెట్టుకొని దేవుని ఆవరణమును విడిచిపెట్టేవారముగా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని వారముగా, దేవుని పరిచర్య పట్ల బాధ్యతారాహితులముగా మనము ఉంటాం. కానీ ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నది లోకంలో అశ్రద్ధగా అలా ఉండటానికి కాదని ఇదని కాలం వాక్యం మనతో మాట్లాడుచున్నాడు. ఆయన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక అశ్రద్ధగా ఉండేవాడు, అశ్రద్ధగా పనిచేయవాడు శాపగ్రస్తుడని వాక్యంలో రాయబడింది. కనుక అశ్రద్ధ అనేది అది సోమరితనము, నిర్లక్ష్యము, అలాంటి మరి ఆత్మ సంబంధము కాని జీవితానికి మనం అలవాటు పడకూడదు. మనం దేవుని సొత్తైన ప్రజలము గనక ఈ 3 విషయాల్లో మనం చక్కబరుచుకోవాలి. 1 ప్రార్థన చేయుట, 2వది దేవుని ఆవరణములో దేవుని ఆరాధించుట, 3వది దేవుని సేవా సంబంధమైన స్వార్థ పరిచర్యలో మనం పాల్గొనుట. ఈ అనుభవం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దినవృత్తాంతముల గ్రంథం ద్వారా మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రములు. మాకు బలిపీఠం ఎదుట ధూపం వేసే అనుభవాన్ని, మానక ప్రార్థన చేసే అనుభవాన్ని మాకు నేర్పిస్తారండి. 2వది నీ సన్నిధిలో నిలుచుటకు మాకు సహాయపడు. సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి. అవును, దేవుని మందిరంలో నివసించేవాడు ధన్యుడు కనుక నీ సన్నిధిలో, నీ ఆవరణములో నిన్ను ఆరాధించి స్తుతించే అనుభవం మాకు నేర్పిస్తారని. 3వదిగా పరిచర్యలు అనగా స్వార్థ పరిచర్య,
ఆయా నానా విధాలైన పరిచర్యలో నిలిచిండుటకు మీరు సహాయపడుము. దేవా, మీరు ఏర్పరచుకున్న మీ ఏర్పాటును, మీ చిత్తమును జరిగించుటకు మమ్మల్ని పురికొల్పుతురండి. సంఘంలో వ్యాధిగ్రస్తులు, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరుస్తురండి. యవన కాలబిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. రానున్న దినములో, రానున్న పునరుద్ధాన దినం అనగా ఆదివారం, రేపటి దినం కొరకు కూడా, ఈ దినము యొక్క పరిచర్య కొరకు కూడా మీరు సహాయపడుతురమ్మని, మీ కృపలో బలపరుస్తురమ్మని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.